స్కిన్ పిగ్మెంటేషన్ అంటే కలర్ ఆఫ్ ది స్కిన్. ఈ కలర్ ఆఫ్ ది స్కిన్ కి ఏవి ట్రిగర్ అవుతాయి, లైక్ పిగ్మెంటేషన్ కి అది కన్వర్ట్ అవ్వడానికి ఏవి ట్రిగర్ అవుతాయి అంటే ఫస్ట్ మనం చూసుకుంటే సన్ ఎక్స్పోజర్, అంటే ఎక్కువగా సన్ లైట్ లో ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ లో ఏమవుతుంది అంటే ట్యాన్ అవుతుంది, లేదు అంటే ఫ్రెకల్స్ అంటే చిన్న 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 డాట్స్ గా స్కిన్ మీద బ్లాక్ కలర్ స్పాట్స్ అన్నది మనము చూడగలుగుతాం. దాని తర్వాత రెండోది ఏంటంటే హార్మోన్స్. ఈ హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే ఏ టైంలో హార్మోన్స్ చేంజ్ అవుతాయి అంటే బేబీ బర్త్ అప్పుడు, లేదు అంటే బేబీ కంట్రోల్ పిల్స్ వాడినప్పుడు, లేకపోతే ఏదైనా మెడికేషన్ బేబీస్ కోసము తీసుకున్నప్పుడు మనకి మెలాస్మా అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ మెలాస్మా ఫామ్ అవ్వడం వల్ల మనకి స్కిన్ మీద బ్లాక్ ప్యాచెస్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. లేదు అంటే స్కిన్ డ్యామేజ్ అవ్వడం వలన, ఈ స్కిన్ డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది, యాక్నే, స్కార్, లేదు అంటే ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు మన స్కిన్ ఆ ఏరియా అంతా కూడా బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అంటే మనకు జెనెటిక్ ఇష్యూస్ వలన కూడా మనము, అంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా మనకి ఈ మెలాస్మా ఆర్ ఫ్రికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత డైట్ ప్రాపర్ గా తీసుకోకపోవడము, న్యూట్రియంట్స్ అన్నది మనకి ప్రాపర్ గా అందకపోవడం వల్ల కూడా స్కిన్ అన్నది కలర్ ని చేంజ్ చేసేసుకుంటాం అనమాట. కాబట్టి మనకి ఇక్కడ స్కిన్ ట్రీట్మెంట్ లో లైక్ లేజర్ థెరపీస్ అండ్ మైక్రోడర్మాబ్రేషన్స్, కెమికల్ పీల్స్ తో మనము ఈ డిజార్డర్స్ ని, అంటే ఈ ఇష్యూస్ ని మనము కంట్రోల్ చేయొచ్చు.